ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. బేసికల్‌గా మీరు అబ్జర్వ్ చేస్తే మనం ప్రీవియస్ క్లాస్‌లో ఏం డిస్కస్ చేసినాం? లాజికల్ ఫంక్షన్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్, డేటమ్ ఫంక్షన్స్. ఓకే. వీటి గురించి మనం డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. సో, ఈరోజు క్లాస్‌లో కలెక్షన్ ఫంక్షన్స్ కావచ్చు, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, కన్వర్షన్ ఫంక్షన్స్ వీటి గురించి మనమైతే సో, ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటనేది కూడా మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. అలానే మీకు ప్రీవియస్ క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఏదైనా ఇష్యూ ఉన్నా సరే. ఓకే. కలెక్షన్ ఫంక్షన్స్‌లో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి క్రియేట్ అరే. ఓకే. బేసికల్‌గా క్రియేట్ అరే ఫంక్షన్ ఏంటంటే, మీరు అరే క్రియేట్ చేయొచ్చనమాట. మీ అందరికి తెలుసా? అరే అంటే ఎలా ఉంటది? సో అరే అంటే ఇలా ఉంటుంది. అదే ఆబ్జెక్ట్ అంటే ఇలా ఉంటుంది. గుర్తుంచుకోండి. అరే అంటే స్క్వేర్ బ్రాకెట్స్. అదే ఆబ్జెక్ట్ అంటే కర్లీ బ్రాకెట్స్ అనమాట. ఈవెన్ నేను స్టార్టింగ్ ఆఫ్ ది క్లాస్‌లో కూడా మీకు డీటెయిల్‌గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాక్టికల్‌గా చూద్దాం. సో, ఓల్డ్ డిజైనర్‌కి వెళ్తున్నాను. లోడ్ అవుతుంది. సో, ఇయన్నీ కూడా మీకు ఇస్తాను. డోంట్ వరీ. ఓకే. సో, క్రియేట్ అరే ఫంక్షన్‌కి అప్డేట్. ఓకే. సో, ఒక్కోసారి అప్డేట్ అవ్వదు. ఒకవేళ అప్డేట్ అవ్వకపోతే ఎక్స్‌ప్రెషన్‌కెళ్ళి ఇక్కడ మీరు సో, చూడండి. ఓకే. ఇలా మనం ఏంటంటే క్రియేట్ అరే ఫంక్షన్ యూజ్ చేసుకొని అరేని క్రియేట్ చేయొచ్చనమాట. అరే అంటే నథింగ్ బట్ స్క్వేర్ బ్రాకెట్స్‌లో ఏదైతే ఉంటుందో అది. సో, ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఇది ప్రాపర్‌గా వర్క్ అవుతుందా? అసలు అవుట్‌పుట్ ఏమొస్తుంది? ఇప్పుడు మనం ఈ క్రియేట్ అరే ఫంక్షన్ యూజ్ చేసినప్పుడు మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తుందో కూడా చూద్దాం. సో, లోడ్ అవుతుంది. రన్ ఫ్లో డన్. ఓకే. లెట్స్ సీ దట్. సో, సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. చూడండి. సో, మనం ఇన్‌పుట్ ఏమిచ్చినాం? ఇలా ఇచ్చాం. ఎంఎస్ ఫ్యాబ్రిక్ అండ్ పవర్ ఆటోమేట్, సీక్వెల్, డాక్స్. ఏదైతే మనం ఈ వాల్యూస్ ఇచ్చామో, ఈ వాల్యూస్‌ని అరే కింద కన్వర్ట్ చేసింది. చూడండి ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఉంది కదా! ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్, ఎస్‌క్యూఎల్, డాక్స్. ఇలా మనకేంటంటే రకరకాలుగా ఉంటుంది డాక్స్. వి నీడ్ టు అండర్‌స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రియేట్ అరే ఫంక్షన్. దాని తర్వాత మనకి అరే ఉంది. ఓకే. అరే అంటే ఏంటంటే ఏదైనా స్ట్రింగ్ ఉంటే దాన్ని సో అరే కింద కన్వర్ట్ చేస్తుంది. క్రియేట్ అరే వేరు, అరే వేరు. అరే ఏంటంటే ఏదైనా స్ట్రింగ్‌ని అరే కింద కన్వర్ట్ చేస్తుంది. క్రియేట్ అరే అంటే మనం ఏదైతే వాల్యూస్ ప్రొవైడ్ చేస్తామో ఆ వాల్యూస్‌ని అరే కింద కన్వర్ట్ చేస్తుందనమాట. ఈ 2 డిఫరెన్స్‌ని మీరు నోటీస్ చేయాలా. బేసికల్‌గా ఇది ఇట్స్ కైండ్ ఆఫ్ కన్వర్షన్ అనమాట. అంటే కన్వర్టింగ్ వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్ అంటారు చూడండి. అది దీని కింద వస్తుంది. ఇదేంటంటే జస్ట్ అరే క్రియేట్ చేస్తుందనమాట మీరిచ్చిన వాల్యూస్ తోటి. సో, ఓకే. 2 కొంచెం సిమిలర్‌గా అనిపించొచ్చు. బట్ ఇట్స్ డిఫరెంట్ అనమాట. సో, ఓకే. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది అరే అండ్ దిస్ ఈజ్ వచ్చేసరికి క్రియేట్ అరే. రన్ చేద్దాం 2 కూడా. సో, సేవ్ అండ్ టెస్ట్. రన్ ఫ్లో డన్. సో, చూడండి. మనం ఏమి ఇచ్చినాం గైస్ ఇక్కడ? సో, ఒక స్ట్రింగ్ ఇచ్చినాం. ఇదేంటిది? ఒక స్ట్రింగే గదా! బట్ మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఒక అరే వచ్చింది. అంటే బై యూజింగ్ అరే ఫంక్షన్ వి కెన్ కన్వర్ట్ స్ట్రింగ్ ఇంటూ ఎన్ అరే. అదే క్రియేట్ అరే ఫంక్షన్ ఏందంటే మనకు ఒక అరే క్రియేట్ చేస్తుంది. ఓకే. సో, థట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నమాట. మీరైతే అబ్జర్వ్ చేయాలి 2 ఏంటనేది కూడా. సో, దాని తర్వాత జాయిన్. ఓకే. సో, జాయిన్ ఏంటంటే మనకి మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటే వాటిని జాయిన్ చేసుకోవచ్చనమాట. ఓకే. సో, బై యూజింగ్ కామా సెపరేట్. ఓకే. ఇక్కడ మీరు ఏదైనా స్పెసిఫై చేసుకోవచ్చు. చూడండి కమాండ్స్ అరే ఎలిమెంట్స్ ఇంటూ స్ట్రింగ్.
అంటే మీరు ఏదైతే ఈ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తారో ఆ ఫంక్షన్ యొక్క ఇన్పుట్ని ఒక స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ సపరేటర్. మీరు పైప్ సింబల్ అయినా ఇచ్చుకోవచ్చు, కామా అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా. జస్ట్ జాయినింగ్ అనమాట. కావాలంటే మీకు చూపిస్తాను ప్రాక్టికల్గా, చూడండి. ఓకే, చూడండి జాయిన్ కదా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. లెట్స్ సీ, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఏమొచ్చింది గైస్? ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేటివ్, సీక్వల్ డాక్స్. ఇదే కదా మనం వచ్చింది. ఓకే, అదే మనం కామా ఇచ్చినాం కదా. ఇప్పుడు వేరేది ఇస్తాం చూడండి. సో జాయిన్లో ఇక్కడ కామా ఇచ్చాను కదా, నేను పైప్ సింబల్ ఇస్తాను చూడండి. సో మౌస్ అవుట్ చేయండి. యా, చూసారు కదా. సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, అండ్ రన్ ఫ్లో, డన్. ఓకే, అవుట్పుట్ చూద్దాం. చూసారా గైస్, ఇందాక కామా ఉంది, ఇప్పుడు పైప్ సింబల్ ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే జాయిన్ అంటే నథింగ్ బట్ మీరు ఏదైతే ఈ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తారో ఆ ఫంక్షన్ జాయిన్ చేస్తుంది అనమాట. అంటే మనం అరే అనేది ఇన్పుట్కి ఇచ్చాం కదా, అరేలు ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా కదా. అరేలు ఏముంటాయి? ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కామా తోటి సపరేట్ చేసి ఒక స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తుంది, కంబైన్ చేస్తుంది. ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. మీకు సిచ్యువేషన్ బట్టి ఏ ఫంక్షన్ వాడాలి ఏంటి అనేది మీకు గోయింగ్ ఫార్వర్డ్ తెలుస్తుంది. బట్ ఏంటంటే మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి అన్ని కూడా. ఓకే, అలానే సో జేసన్. ఓకే, సో జేసన్ అంటే నథింగ్ బట్ మనకి ఏందా చెప్పే కదా. సో అరే ఎలా ఉంటుంది, జేసన్ అన్న స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. కాకపోతే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో. ఓకే, స్ట్రింగ్ దీన్ని జేసన్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తాను. లెట్స్ సీ దట్. చూసారు కదా, స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో రన్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. చూసారా. సో ఇది సో జేసన్ ఫార్మాట్ అన్నమాట. ఓకే, సో కీ ఉంటుంది, వాల్యూ, గుర్తుంచుకోండి, కీ ఉంటుంది అండ్ వాల్యూ ఉంటుంది అన్నమాట. ఇలా మనం ఏంటంటే సో రకరకాలుగా కన్వర్ట్ చేయొచ్చు. అర్థమైంది కదా ఎలా చేయాలంటే. సో దీస్ ఆర్ ఆల్ ది అండర్స్టాండింగ్స్. మనం ఇన్ని కూడా అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్. ఓకే, సో ఫస్ట్, లాస్ట్, టేక్, స్కిప్ ఇలా మనకు ఉంటాయి. ఏంటి ఫస్ట్ అంటే నథింగ్ బట్ సో ఫస్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ ఎలిమెంట్. అంటే మీరు ఈ ఫస్ట్ అనే ఫంక్షన్కి అరే అనేది ఇన్పుట్ ఇస్తే దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ. సో దీనికి అరే ఇచ్చాను. ఇక్కడ ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేటివ్, సీక్వల్ డాక్స్ ఇలా డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది? ఫ్యాబ్రిక్. అదే లాస్ట్ అనుకోండి, నథింగ్ బట్ డాక్స్. ఇక్కడ మనకి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఎంఎస్ ఫ్యాబ్రిక్. ఎందుకంటే మనం ఏదైతే అరే ప్రొవైడ్ చేసినామో అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంది? ఎంఎస్ ఫ్యాబ్రిక్. అదే ఇక్కడ అనుకోండి, డాక్స్ వస్తుంది. ఓకే, ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అన్ని కూడా అర్థం చేసుకోవాలి. చూద్దాం, ప్రాక్టికల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అప్డేట్, లాస్ట్, ఓకే, చూస్తారు కదా. ఫస్ట్, లాస్ట్, టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, వన్ ఫ్లో, డన్. చూసారా, లాస్ట్ ఏమొచ్చింది గాయస్? డాక్స్ వచ్చిందా? ఇప్పుడు లాస్ట్ లో ఏమొచ్చింది? డాక్స్ వచ్చింది. అదే ఫస్ట్ లో ఏమొచ్చిందో చూద్దాం. సో ఎంఎస్ ఫ్యాబ్రిక్. ఓకే, ఇలా మనకి రకరకాలుగా ఉంటుంది. ఏదైనా ఏంటంటే ఇక్కడ ఫస్ట్, లాస్ట్ అనే ఫంక్షన్స్ అంటే మీరు ఏదైతే అరే ప్రొవైడ్ చేస్తారో అరే ఫస్ట్ ఎలిమెంట్ ఏంది?
అలానే లాస్ట్ ఎలిమెంట్ ఏంటనేది అవుట్పుట్ కింద రిటర్న్ చేస్తున్నాం. అలానే మనకి ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కదా, టేక్ స్కిప్ అని. ఓకే, సో టేక్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఉంది, అంటే 2 ఎలిమెంట్స్ తీసుకో. మీరు ఏదైతే అరే ప్రొవైడ్ చేశారో ఈ టేక్ అనే ఫంక్షన్ కి, దాంట్లో నుంచి 2 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. అదే స్కిప్ అనుకోండి, 2 ఎలిమెంట్స్ ని స్కిప్ చేస్తుంది. గుర్తుంచుకోవాలి, టేక్ స్కిప్ ఫస్ట్ లాస్ట్ అన్ని కూడా సిమిలారిటీ ఉంటాయి. ఏదైతే 4 ఫంక్షన్స్ ఉన్నాయో 4 కూడా కొంచెం సిమిలారిటీగా ఉంటాయి అన్నమాట. సో టేక్ అంటే నథింగ్ బట్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్, ఎందుకంటే ఇక్కడ మనం 2 స్పెసిఫై చేసాం కాబట్టి. అదే స్కిప్ అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ 2 ఎలిమెంట్స్ స్కిప్ చేసి రిమైనింగ్ అవుట్పుట్ అని మనకి రిటర్న్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమొస్తుంది అంటే ఎంఎస్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ పవర్ ఆటోమేట్ వస్తుంది. పవర్ ఆటోమేట్. అదే ఇక్కడికి వచ్చేసరికి సీక్వల్, ట్యాగ్స్, ఏడిఎం, ఈ 3 వస్తాయి. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదా, సో దట్ మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. టేక్, అప్డేట్. సో స్కిప్ కూడా చేద్దాం. సో అప్డేట్ చూసారు కదా, టేక్ అండ్ స్కిప్, టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఏమొచ్చినాయి గైస్, సీక్వల్, డాక్స్, ఏడిఎఫ్, స్కిప్ లో. అదే కదా నేను చెప్పింది. ఏమొస్తాయి అని చెప్పాను, సీక్వల్, ఏడిఎఫ్, డాక్స్ వస్తాయి అది వచ్చినాయి కదా. అదే దీంట్లో ఏమొచ్చినాయి, టేక్లో ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్. ఓకే, సేమ్ కదా, ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్. ఇలా మనకి ఏంటంటే ఈ కలెక్షన్ ఫంక్షన్స్ అనేది చాలా ఈజీ ఫస్ట్ స్టెప్. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించవచ్చు, బట్ ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ ఆల్సో. ఓకే, సో ఇవన్నీ కూడా మనం రిమూవ్ చేద్దాం. దాని తర్వాత యూనియన్. ఓకే, యూనియన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ కంబైన్ చేస్తుంది. మనకి సీక్వెల్లో యూనియన్ ఉంటుంది అండ్ డాక్స్లో ఉంటుంది, ప్రతి దాంట్లో కూడా యూనియన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా. అంటే మన ఇక్కడ ఏంటి, 2 అరేస్ అనేది యూనియన్ ఫంక్షన్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేస్తాం. ఆ రెండిట్లో నుంచి డూప్లికేట్స్ని రిమూవ్ చేసి మనకి డిస్టింక్టివ్ వాల్యూస్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మీరు చూసుకుంటే ఇక్కడ, సో ఇది ఒక అరే, ఇది ఒక అరే అండ్ ఇది ఒక అరే. సో దీంట్లో ఎంఎస్ ఫ్యాబ్రిక్ ఉంది, పవర్ ఆటోమేట్ ఉంది. దీంట్లో ఎంఎస్ ఫ్యాబ్రిక్ ఉంది, పవర్ ఆటోమేట్. ఓకే, ఈ రెండింటిని కంబైన్ చేసి మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. సో అది కరెక్ట్ వస్తుందో రాదో చూద్దాం. సో యూనియన్, కాపీ, సో అప్డేట్. అలానే ఇక్కడ ఇంటర్సెక్షన్. ఓకే, ఇంటర్సెక్షన్ అంటే ఏంటి, యూనియన్ అంటే ఏంటి. ఇంటర్సెక్షన్ అంటే మీరు ఏదైతే ఇన్పుట్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ 2 ఇన్పుట్స్ లో కామన్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేస్తుంది. ఇక్కడ ఇది ఒక అరే, ఇది ఒక అరే. ఈ రెండిట్లో కామన్ ఏమున్నాయి, ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్. అంటే దీనికి వచ్చేసరికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్. అదే దీనికి వచ్చేసరికి అవుట్పుట్ ఏంటంటే ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్, సీక్వల్, డాక్స్, ఏడి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, మరి ఈ ఏంటంటే డూప్లికేట్స్ ఉంటే రిమూవ్ చేస్తుంది అని చెప్పే కదా. అందువల్ల ఈ 2 వాల్యూస్ ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటిని డిలీట్ చేసి, అంటే డూప్లికేట్స్ రిమూవ్ చేసి డిస్టింక్టివ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. కావాలంటే మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అన్నమాట. సో ఓకే, చూసారు కదా. సో మౌస్ అవుట్ చేయండి, ప్రాపర్గా అప్డేట్ అవుతానే లేదా, సో దట్ మీకు ఐడియా వస్తుంది. సో టెస్ట్, సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఏమొచ్చింది గైస్, ఇది వచ్చేసరికి ఫస్ట్ గైస్ అంటే నథింగ్ బట్ యూనియన్, ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్, సీక్వల్, డాక్స్, ఏడిఎఫ్. మీరు అబ్జర్వ్ చేశారా, దీంట్లో సేమ్ ఉన్నా సరే మనకి రాలేదు, ఎందుకంటే డూప్లికేట్స్ ని రిమూవ్ చేస్తుంది కాబట్టి. అర్థమైంది కదా. సో యూనియన్ ఎలా వర్క్ అవుతుందో లేదు. అదే మనకి ఇంటర్సెక్షన్ అనుకోండి, ఏమొచ్చింది, ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేట్. అవునా కదా. ఓకే, ఇలా మనకి ఏంటంటే
రకరకాల ఫంక్షన్స్ అయినా ఉంటాయి, అన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇట్స్ వెరీ ఈజీ. అర్థమైందా? యూనియన్, ఇంటర్సెక్షన్ కావచ్చు, లాస్ట్ కావచ్చు, ఫస్ట్, స్కిప్, టేక్, క్రియేటర్, అరే అన్నీ కూడా ఈజీ. సో దాని తర్వాత లెంత్. ఓకే, సో లెంత్ అంటే మనం ఇంతకుముందు స్ట్రింగ్ ఫంక్షన్స్ లో కూడా డిస్కస్ చేసాం లెంత్ అనేది. అక్కడ ఏంటంటే నథింగ్ బట్ ఒక స్ట్రింగ్ ప్రొవైడ్ చేసినప్పుడు ఆ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్, ఒక నా పేరే ఉంది వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లో 16 ఎన్నో ఉంటాయి క్యారెక్టర్స్. ఓకే, 16 రిటర్న్ చేస్తుంది. కానీ ఇక్కడ లెంత్ కి అరే ప్రొవైడ్ చేసాం అనుకోండి, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో రిటర్న్ చేస్తుంది. బేసికల్గా ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎంఎస్ ఫ్యాబ్రిక్, పవర్ ఆటోమేటన్. ఓకేనా, అంటే నథింగ్ బట్ రెండు రిటర్న్ చేస్తుంది. అదే ఒక 5 ఎలిమెంట్స్ ఉంటే 5 రిటర్న్ చేస్తుంది అనమాట. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండ్. సో కాపీ చేయండి. ఓకే, అదే సేమ్ లెంత్ ఫంక్షన్ నేను స్ట్రింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాను చూడండి. నా పేరే ఇస్తాను. అప్డేట్ సేవ్ అండ్ టెస్ట్. సారీ, ఎన్ని వచ్చినాయి? 13 వచ్చినాయి. బట్ ఇక్కడ ఎన్ని అబ్జర్వ్ చేశారా? సో లెంత్ కి అరే ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది, మామూలు స్ట్రింగ్ ఇచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అంటే, మామూలు స్ట్రింగ్ ఇచ్చినప్పుడు నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే ఇచ్చినప్పుడు సో ఎలా వర్క్ అవుతుంది అంటే, ఈ పేరులో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని క్యారెక్టర్స్ ని రిటర్న్ చేస్తుంది. 10 ఉన్నాయా, 12 ఉన్నాయా. అదే మీరు ఈ లెంత్ ఫంక్షన్ కి అరే ఇచ్చారనుకోండి, ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒకటా రెండా. కాకపోతే మన ఎగ్జాంపుల్ ఏమున్నాయి? ఎంఎస్ ఫ్యాబ్రిక్ ఒక ఎలిమెంట్, పవర్ ఆటోమేటిక్ ఒక ఎలిమెంట్, రెండు 1 1 ప్లస్ 2 వచ్చింది అనమాట. సో దాట్ ఈస్ అండర్స్టాండింగ్ అనమాట. ఓకే, అర్థమైంది కదా? ఓకే, సో దాని తర్వాత కంటైన్స్. కంటైన్స్ అంటే నథింగ్ బట్ మీరు ఒక అరేలో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ఉందో లేదో చెక్ చేయొచ్చు. ఓకే, కంటైన్స్ అంటే నథింగ్ బట్ సో ఒక పర్టికులర్ అరేలో ఒక ఈ ఎలిమెంట్ ఉందో లేదో కనుక్కోవచ్చు. ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే సో ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో జస్ట్ కాపీ, అప్డేట్. దట్స్ ఇట్. ట్రూ వచ్చింది. ఎందుకు ట్రూ వచ్చిందంటే, ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది, సారీ డాక్స్ అనేది ఈ అరేలో ఉందా లేదా, ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. అదే నేను వేరేది ఇస్తాను చూడండి, డాక్స్ అనేది ఈ పర్టికులర్ అరేలో ఉంది కాబట్టి ట్రూ వచ్చింది. ఇప్పుడు వేరేది ఇస్తాను. Sum. ఈ డాక్స్ టీటీ అనేది ఇక్కడ లేదనమాట. చూడండి అప్డేట్ అయిందో లేదో చెక్ చేద్దాం. వచ్చింది అప్డేట్. డన్. ఓకే, ఫాల్స్ వచ్చింది. అబ్జర్వ్ చేశారా గైస్? సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్ అనమాట. అంటే అది మనకి ట్రూ రిటర్న్ చేస్తుందా, ఫాల్స్ రిటర్న్ చేస్తుందా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్. ఓకే, రకరకాలుగా ఉంటుంది, మనం అన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో దాని తర్వాత ఎంటీ. ఓకే, సో మీరు ఎంటీ ఫంక్షన్ ఏంటంటే, మీరు ఏదైనా అరే కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, ఎంటీ ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎంటీ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ ఎంటీ, అలానే ఇది కూడా ఇస్తాను ఒకేసారి, సో క్లారిటీ ఉంటుంది. అప్డేట్ చూసండి, ఇక్కడ ఇదో ఎంటీ కాదు, ఇదో ఎంటీ. అంటే ఈ పర్టికులర్ సెక్షన్ ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈ పర్టికులర్ సెక్షన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. చూద్దాం వర్క్ అవుతుందా లేదనేది. ఓకే, సో రన్ అయింది కదా అవుట్పుట్. చూద్దాం. ట్రూ రిటర్న్ చేస్తుంది, బట్ ఇది వచ్చేసరికి ఫాల్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఎంటీ లేదు. ఎంటీ లేదుగా, ఎలా ఉంది? ఇక్కడ ఏబిసి ఉంది కాబట్టి అది ఎంటీ కాదు కదా, ఇక్కడ ఎంటీ అన్నమాట. ఇలా మనకి ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది
రిటర్న్ చేస్తుంది. అర్థమైనగా ఇవన్నీ కూడా కలెక్షన్ ఫంక్షన్స్. ఇప్పుడు దాకా ఏంటి, సో లాజికల్ ఫంక్షన్స్ కావచ్చు, స్ట్రింగ్ ఫంక్షన్స్, డే టైమ్ ఫంక్షన్స్, కలెక్షన్, ఈ 4 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది కూడా ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటని చూద్దాం. ఇవన్నీ మనకు తెలిసినాయి. యాడ్ చేయడం. ఓకే, సో ఇక్కడ ఏంటి, యాడ్. సో 34కి ఫర్ ఎగ్జాంపుల్ 34 యాడ్ చేస్తాం లేదా 40, 34కి 40 యాడ్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి, 74 వస్తుంది. అవునా కదా. ఓకే, అప్డేట్. గుర్తుంచుకొని ఇక్కడ చూడండి, యాడ్ ఫంక్షన్ యూజ్ చేసాను. యాడ్ ఫంక్షన్లో 2 వాల్యూస్ ప్రొవైడ్ చేశాను, ఒకటి 34, రెండోది వచ్చేసరికి 40 అనమాట. అలానే మనకి ఇక్కడ సబ్స్ట్రాక్షన్ ఉంది. ఓకే, సబ్స్ట్రాక్షన్ అంటే 10లో నుంచి 5 తీసేస్తే ఎంత, 5 వస్తుంది. కాపీ చేశాను. ఓకే, సో చూడొచ్చు సబ్స్ట్రాక్షన్. సో యాడ్ చేస్తున్నాను అండ్ సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎంత వస్తుంది, 74 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 5 వస్తుంది అనమాట. మనం రెగ్యులర్గా అన్నీ చేసే, మనందరికీ తెలిస్తే చిన్నప్పుడే నేర్చుకుంటాం ఈ ఎడిషన్, మ్యానిపులేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మాడ్యులేషన్ అన్నీ కూడా. ఓకే, సో ఇట్స్ రన్నింగ్. ఓకే, చూసారా 74 అండ్ ఇక్కడికి వచ్చేసరికి 5 వస్తుంది అన్నమాట. దాట్స్ ఇట్, వెరీ సింపుల్, ఈజీ టు అండర్స్టాండ్. సో దాని తర్వాత మనకి మినిమం. ఓకే, అంటే ఇక్కడ మిన్ ఫంక్షన్, మ్యాక్స్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందంటే, మీరు మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆ మల్టిపుల్ వాల్యూస్లో ఏది మినిమం అంటే ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యూస్ కేసులో 10, 20, 5 ఇచ్చినాం. ఇక్కడ ఏది మినిమం, 5. అదే ఇక్కడికి వచ్చేసరికి మ్యాక్స్ ఏంది, 20 అనమాట. ఈ ఫంక్షన్కి మినిమం వాల్యూ వచ్చేసరికి 5, మ్యాక్స్ వాల్యూ వచ్చేసరికి 20. ఓకే, ఇది కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో మిన్ యాక్స్ అప్డేట్. చూసారు కదా, ఇది మినిమం, ఇది మ్యాక్స్. అలాంటి ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది, 5, 20 రావాలి. ఓకే, చూద్దాం. సో సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. 5, 20, 5, 20 కరెక్టా కదా. ఓకే, సో ఇలా మనకి రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి guys. దాని తర్వాత ర్యాండ్ ఫంక్షన్. ఓకే, ర్యాండ్ ఫంక్షన్ ఏంటంటే, మనం 1, 100 స్పెసిఫై చేస్తాం కదా. మీరు ప్రతి ఎగ్జిక్యూషన్కి బిట్వీన్ 100 నుంచి, సరే 1 నుంచి 100 లోపు మధ్యలో వాల్యూ వస్తాము. అదేదే రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 40 రావచ్చు, 70 రావచ్చు, 69 రావచ్చు, లేకపోతే 3 రావచ్చు, ఏదైనా రావచ్చు. సో ర్యాండ్ అంటే random గా నెంబరింగ్ జనరేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద మీనింగ్. జస్ట్ కాపీ చేస్తున్నాను. సో ఓకే, చూడండి ర్యాండ్ ఫంక్షన్ ఇచ్చా కదా. సో సేవ్ అండ్ టెస్ట్, రన్ ఫ్లో, డన్. ఓకే, 23 వచ్చింది. ఇది నేను ఇప్పుడు రన్ చేసినప్పుడు 23 వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను, అప్పుడు ఏమొస్తుంది అంటే, ప్రతి ఎగ్జిక్యూషన్ మీకు random గా నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, రన్ ఫ్లో, డన్. సో 38. చూసారా, ఇందాక 23, 38. ఇలా మనకి ఏంటంటే 1 నుంచి 100 లోపు ర్యాండమ్ నెంబర్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ర్యాండ్ ఫంక్షన్. అర్థమైంది కదా, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేది. దాని తర్వాత కన్వర్షన్ ఫంక్షన్స్. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే మనందరికీ తెలిసినాయి. అంటే స్ట్రింగ్ నుంచి ఇంటీజర్, ఇంటీజర్ స్ట్రింగ్, బూలియన్ అండ్ అరే కావచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుంది. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఏదన్నా సినారియోలో వచ్చినప్పుడు కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ఇదైతే బేసిక్స్ అనమాట. సో అట్లీస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. ఓకే, ఇప్పుడు ఇంట్ ఉంది కదా. సో ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. బేసిక్గా ఇదేంది, స్ట్రింగ్ ఫార్మాట్ అనమాట. దీన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నా. లెట్స్ దట్.
సో ఏం చేస్తున్నా, సో ఇంటీజర్ లోకి కన్వర్ట్ చేస్తున్నా. అలా ఇది స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, అవునా కదా? బేసికల్ గా మనం ఇలా స్పెసిఫై చేస్తే ఏంటిది, స్ట్రింగే కదా. ఓకే, సో దాన్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అలానే ఫ్లోట్ కూడా, ఇది స్ట్రింగ్ ఉంది కదా, దీన్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. కాపీ చేద్దాం. సంథింగ్ కాపీ. ఒక్కోసారి అది రిమూవ్ చేస్తే మళ్ళీ వస్తుంది, ఏమో. సో సేవ్ అండ్ టెస్ట్. డన్. సో చూడొచ్చు ఇక్కడ, సో ఇంటీజర్ కింద వచ్చిందా. సో మీరు కావాలంటే ఇక్కడ కూడా వెరిఫై చేసుకోవచ్చు, ఇంటీజర్ కింద కన్వర్ట్ అయింది. అలానే ఇది ఫ్లోట్ కింద కన్వర్ట్ అయింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా ఉంటుంది అనమాట. అంటే ఒక డేటా టైప్ నుంచి వేరే డేటా టైప్కి మనం కన్వర్ట్ చేసేదాన్ని అంటే, సో స్ట్రింగ్ని ఇంటీజర్ కింద అండ్ ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సో స్ట్రింగ్ ఇంటీజర్ కదా, అదే నేను ఇంట్ ఏబిసి ఇచ్చాను అనుకోండి. ఓకే, మీకు డౌట్ రావచ్చు సింపుల్గా. చూడండి ఏమో. ఓకే, అంటే ఒకసారి డౌట్ రావస్తుంది. ఏబిసి ఫెయిల్ అయింది. ఏమైంది గాయస్, ఫెయిల్ అయింది. ఎక్కడైనా మనం ఇలా స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తాం, ఎక్కడ చేయడం కుదరదు అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏదైతే ఇంటీజర్ డేటా ఉందో అది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంటే దాన్ని కన్వర్ట్ చేయొచ్చు, అంతేగాని సో యాక్చువల్ స్ట్రింగ్ క్యారెక్టర్స్ని చేయడం కుదరదు అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. అంటే స్ట్రింగ్ని ఎలా చేయొచ్చు అంటే ఇమ్మీడియట్గా ఇలా రాస్తాం అనుకొని నేను ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, సో కీప్ ఇన్ మైండ్ దట్. అలానే దీన్ని స్ట్రింగ్ కింద మార్చొచ్చు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇంటీజర్. ఓకే, ఇది 1 2 3 అనేది ఇంటీజర్ కదా, దీన్ని నేను స్ట్రింగ్ కింద మారుస్తాను. చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా ఉందనేది. సో ఎడిట్ స్ట్రింగ్, సేవ్ అండ్ టెస్ట్, ఫ్లో, డన్. చూసారా, ఏమున్నాయి గాయస్, కొటేషన్స్ ఉన్నాయి. ఏమున్నాయి, కొటేషన్స్ ఉన్నాయి. అంటే సో స్ట్రింగే కదా, ఇది స్ట్రింగే కదా, అదన్నమాట. ఓకే, సో ఇలా మీరేంటంటే సో ఈ ఈ చిన్న డిఫరెన్స్ అనేది మీరు నోట్ ఇచ్చారు, లేకపోతే మనకి మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం. అలానే సో బూలియన్ ఇదేంటిది, ట్రూ ఆర్ ఫాల్స్, కానీ ఇక్కడ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దీన్ని మనం బూలియన్ ఫార్మాట్లో కూడా తీసుకుని రావచ్చు. లెట్స్ దట్. సో అలానే ఇంకోటి ఉంది కదా, ఇది స్ట్రింగ్ అన్నమాట, దీన్ని పవర్ ఆటోమేట్ అంటే అరే కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే నథింగ్ బట్ ఇలా వస్తుంది గైస్, ఏముండదు. సో పవర్ ఆటోమేట్, దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది, దీన్ని అరే ఫంక్షన్ యూజ్ చేసుకొని స్ట్రింగ్ని అరే కింద ఇలా మనకి అవుట్పుట్ వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి ట్రూ వస్తుంది. ఓకే, అదే ఇక్కడ అనుకోండి సో 1 2 3 వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి సో 10.75 ఫ్లోట్ కావాలి. అదే ఇక్కడ అనుకోండి 1 2, దాట్స్ ఇట్. అర్థమవుతుంది కదా. సో ఇంటీజర్ ఫంక్షన్ యూజ్ చేసుకొని స్ట్రింగ్ని ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, ఫ్లోట్ ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ని ఫ్లోట్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, స్ట్రింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని ఇంటీజర్ని స్ట్రింగ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, బూలియన్ ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ని బూలియన్ కింద కన్వర్ట్ చేస్తున్నాం, అరే ఫంక్షన్ యూజ్ చేసుకుని స్ట్రింగ్ని అరే కింద కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. లెట్స్ సీ దట్. సో ఇది ఇంకా యాడ్ చేయలేదా. కాపీ, సో పేస్ట్,
update. Okay, test. Run flow. Done. చూసారా, ట్రూ వచ్చింది. ఓకే, ఇది బూలియన్ ఫార్మాట్ అన్నమాట. అలానే ఇక్కడ కూడా అరే వచ్చింది. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే సో రకరకాలుగా కన్వర్షన్ అయితే జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. సో మీకైతే అర్థమైంది నేను అనుకుంటున్నాను. లైక్ సో ఈ కన్వర్షన్ ఫంక్షన్స్ కావచ్చు, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కావచ్చు, అండ్ కలెక్షను, డే టైము, అండ్ స్ట్రింగ్ లాజికల్ ఫంక్షన్స్ ఇంకా మీకు ఉంటాయి. వర్క్ ఫ్లో ఫంక్షన్స్ అని అండ్ చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బట్ ఈ మెయిన్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ బేసిక్స్. కాకపోతే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం సినారియోస్ డిస్కస్ చేసినప్పుడు మీకు ఏదైతే ఫంక్షన్స్ అవసరం అవుతుందో ఆ ఫంక్షన్స్ గురించి మళ్ళీ అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ప్రాక్టికల్గా. సో దట్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా, సో అంటే అన్ని ఒకసారి క్లబ్ చేసినా మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. అందువల్ల బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఎలాంటి ఫ్లో అనేది డిజైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియో నుంచి సినారియోస్ అయితే స్టార్ట్ చేద్దాం అనమాట. లైక్ షేర్ పాయింట్ ఫైల్ క్రియేట్ చేసిన షేర్ పాయింట్ లిస్ట్ కావచ్చు, అండ్ పవర్ బి డేటాని వన్ డ్రైవ్లోకి, ఇలా రకరకాలు ఉంటాయి సినారియోస్. మీ అందరికీ తెలుస్తుంది గోయింగ్ ఫార్వర్డ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.